దత్తనామం గురించి స్వామి ఏం చెప్తున్నారంటే, ఇలాంటి క్షేత్రం తిరిగినవి కాకుండా 6 శాస్త్రములు, 18 పురాణాలు, 9 వ్యాకరణాలు కూడా దత్త అనే నామంలో ఇమిడి ఉన్నాయి. అంటే ఆ దత్త అనే నామం యొక్క పవర్ తెలియజేస్తున్నాను నేను. అంటే స్వామి ఏ విధంగా చెప్పారు అని. దత్తాను నామాక్షర ద్వయం చేసినచో, ఎవరైతే దత్త 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 అనే నామాక్షర ద్వయం చేస్తారో, చేసినచో ఏకాదశి వ్రతం అష్టాంగ యోగము చేసిన పుణ్యమును పొందును. దత్తనామ జపం చేసిన వాళ్ళకి ఏకాదశి వ్రతం చేసిన ఫలితము, అలాగే అష్టాంగ యోగము చేసిన ఫలితం కూడా స్వామి ఇస్తారు. అలాగే ఈ దత్త అను నామను పలుకువాడు వ్రతములు, నిష్టలు, తపస్సులు, దానములు, సామగానములు చేసిన పుణ్యము కలవాడవుతాడు, కలవాడగును అని చెప్తున్నారు. ఎంత చెప్పినా తక్కువే విజిత. అంత పవర్ ఉంది ఈ దత్త నామంకి. అసలు ఎంత పవర్ అంటే అంత. దత్త అను నామోచ్చారణ చే ముక్తి క్షేత్రము కాశీ, కామాక్షి, తుల్జాదేవి సిద్ధ దేవతలను భక్తితో సేవించిన పుణ్యము కలవాడగును. అమ్మవారిని భక్తితో, శక్తిపీఠాలు సేవించిన పుణ్యము కలవాడగును.